నేను కనపడను, కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఉండు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 28వ వార్డులో మీరందరూ అన్నకు ఘనంగా స్వాగతం పలికినారు. ఈ ఘన స్వాగతానికి మీ అందరికీ తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. దయచేసి మీరందరూ అన్నతో పాటు అడుగులో అడుగు వేస్తూ అన్నను వెంటనే ఉండి అన్నను ఆశీర్వదించి అన్నకు మీరు మంచి మెజారిటీని ఈ వార్డు నుంచి తెప్పించి ఘనంగా విజయాన్ని చేకూర్చి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు కొంచెం ఉండబ్బా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు అది తెలిసిన విషయమే. ఆయన సంక్షేమ సారథి. నేను ఎక్కువ అన్న చెప్తాడు ఆ విషయాలన్నీ. అలాగే మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గురించి మీకు అన్నీ తెలుసు. సౌమ్యుడు, విద్యావంతుడు, ఎక్కడ వివాదాలు లేనివాడు, సమస్యల పరిష్కారంలో నంద్యాలను అత్యున్నత స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి దయచేసి మీరు అందరూ అన్నను ఆశీర్వదించండి. కాలాతీతమైంది, క్షమించండి. అలాగే మన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా మితభాషి, ఎక్కడగాడ కాంట్రవర్సీ లేని వ్యక్తి. దయచేసి మీరందరూ వీరిద్దరిని ఆశీర్వదించాలని, వీళ్ళకు సహకరించాలని, ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకు మీ పవిత్రమైన ఓటు వేయాలని, మీరందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇద్దరు నమస్కారం. థ్యాంక్ యూ. వేదిక ముందర వినపడటం లేదమ్మా? వినపడుతుందా? ఓకే, వినపడుతుంది కదా. రైట్. వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వ తాతలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు అందరూ కూడా మీ ప్రేమానురాగాలకి నేను నిజంగా కృతజ్ఞతుడిని. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు కూడా మీరందరూ ఇదే విధంగా మాకు స్వాగతం పలకడమే కాకుండా మీ సొంత బిడ్డలాగా మమ్మల్ని ఆశీర్వదించి ఆ రోజు ఎమ్మెల్యే కావడానికి అవకాశం కల్పించారు. మరి గతంలో కూడా మా నాన్నగారిని కూడా మీ సొంత కుటుంబ సభ్యుడి మాదిరి ఆదరిస్తూ వస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడ ఎంతోమంది అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు. మీ అందరూ కూడా ఈ స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆశీర్వదించమని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒకటే ఆలోచించండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎంత మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి మీ అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రభుత్వంలో 2019 ఎన్నికల సందర్భంగా ఒక మేనిఫెస్టో, అంటే ఒక ఎన్నికల ప్రచారం కోసం, ఒక ఎన్నికల ప్రణాళికలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఈరోజు నవరత్నాలు అని చెప్పేసి ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది. మరి ఆ నవరత్నాల్లో భాగంగా మీ అందరు కూడా నవరత్నాలు అమలైనాయా లేదా అనేది మీరే ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. అమ్మఒడి వచ్చిందా రాలేదా? చేయుత వచ్చిందా రాలేదా? ఆసరా వచ్చిందా రాలేదా? రైతు భరోసా పడిందా పడలేదా? లేకపోతే విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంటికాడికి పెన్షన్ వచ్చిందా రాలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చేస్తున్నారు? మన ఇంటికాడికి వచ్చేదాన్ని, మన చేతుల్లో పెట్టేదాన్ని మన దగ్గర నుంచి లాక్కొని ఈరోజు ఆయన గెలవడం కోసం దుర్మార్గమైన చర్యలకి పాల్పడుతున్నటువంటి విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పేసి కోరుతున్నా. మా అవ్వ తాతలకి, అలాగే వికలాంగులైనటువంటి సోదర సోదరి మనులకి, అలాగే వితంతులైన లాక్కున్నటువంటి దుర్మార్గుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఈరోజు అవ్వాతాతల కంట బ్యాంకులో వేపిస్తాను అని చెప్పేసి మాట్లాడతాడు. ఈరోజు అవ్వాతాతలు బ్యాంక్ కాడికి పోవాలి, బ్యాంక్ కాడ గంటలు ఎదురు చూస్తున్నా సరే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అవ్వాతాతలు ఉన్నారు. మరి మీ బిడ్డ పరిపాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడైనా సరే పార్కులు కట్టినాం, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినాం, నంద్యాల వాహార్తిని తీర్చడానికి 154 కోట్ల రూపాయలతోటి అమృత పథకాన్ని కూడా పూర్తి చేసినాం. ఈ సెంట్రల్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పెట్టి ట్రాఫిక్ లైట్లు పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. గ్రామాల్లోకి పోతే గ్రామ